హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 3 రకాల ప్రసాదం రెసిపీస్ చేస్తున్నాను. అంతేకాదండి, ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి అల్లం గారెలు కూడా చేస్తున్నాను. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ పులిహోర చేసుకుందాము. మనకి ముందుగా అందరికీ ఆంజనేయ స్వామి జయంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు హనుమాన్ జయంతి కదా, అందుకోసము ఈ 4 రకాల ప్రసాదం రెసిపీస్ చేస్తానండి. ఈ ప్రసాదం చేసుకొని స్వామికి నివేదన చేసుకొని హారతి ఇచ్చి స్వామికి నివేదన చేస్తానండి. స్వామికి ఇష్టమైన ప్రసాదం నివేదన చేసి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మరి ఈరోజు అకేషన్ కదా, ఆంజనేయ స్వామి జయంతి, అందుకని మనము ఇలా పూలతో అలంకరించుకొని చక్కగా ప్రసాదం ఏవైనా కూడా ప్రిపేర్ చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. మరి రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఈ ప్రసాదం రెసిపీస్ అల్లం గారెలతో కలిపి 4 రెసిపీస్ అనమాట. ఈ 4 రెసిపీస్ ఎలా చేయాలో చూసేద్దాం. అది గోధుమ రవ్వ అండి. గోధుమ రవ్వ 1 కప్ గోధుమ రవ్వ తీసుకోవాలి. 1 కప్ సేమియా తీసుకొని మనం కుక్కర్లో పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఒక 3 విజిల్స్కే పెట్టేసాం అనుకోండి, తొందరగా అయిపోతుంది. అదేవిధంగా బెల్లం కూడా కరిగించి పెట్టుకోవాలి. మనము స్టవ్ పైన పెట్టేసుకుంటే కరిగిపోతుంది. ఇలా మనము గోధుమ రవ్వ ఇంకా సేమియా కలిపి మిక్సీ కుక్కర్లో పెట్టేసుకున్నాము, ఉడికించుకున్నాం అనమాట. ఇది అంటే ఈ కుక్కర్లో మనకి ఉడకాలంటే టైం పడుతుంది కదా, ఇది ఉడికేలోపు మనం పులిహోర ప్రిపేర్ చేసుకుందాము. పులిహోరకు కూడా మనము రైస్ బాయిల్ చేసుకోవాలండి. ఫస్ట్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకొని పులిహోర పోపు పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి కొంచెం కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని పచ్చిశనగపప్పు, శనగ విత్తనాలు ఉంటాయి కదా, వేరుశనగ పప్పులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అల్లము, పచ్చిమిర్చి వేసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు దినుసులు అన్నీ ఫ్రై అయిన తర్వాత చివరిగా ఇంగువ వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువ వేసుకున్నాను. 1/2 కేజీ రైస్ చేస్తున్నాను నేను. సో 1/2 కేజీ రైస్కి 1/2 స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనకి పసుపు, ఉప్పు సరిపడంత వేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసాను, ఉప్పు వేసాను. మనకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఉప్పు ఫస్ట్ కొద్దిగా వేసుకొని తర్వాత టేస్ట్ చూసి సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రసాదం రెసిపీస్ కాబట్టి రెసిపీ చేసేటప్పుడే కరెక్ట్గా వేసుకోవాలి. వేసుకొని మనకి రైస్ మనం బాయిల్ చేసుకున్నాం కదా, బాయిల్ చేసుకున్నటువంటి రైస్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పోపు పెట్టుకున్నాం కదా, ఈ పోపులో ఇంగువ వేసుకొని పోపు పెట్టుకున్నాము. ఈ పోపులో మనకి రైస్ వేసుకొని ఈ రైస్ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి నేను 1/2 కేజీ రైస్కి 2 లెమన్స్ వేస్తున్నాను. పెద్ద సైజు లెమన్స్ అయితే 2 సరిపోతాయి, చిన్నవైతే ఒక 3 లెమన్స్ వేసుకోవాలి. ఇక నేను పెద్ద సైజు లెమన్స్ వేసుకున్నాను. 2 లెమన్స్ స్క్వీజ్ చేసి ఆ జ్యూస్ వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంత బాగా ఈ లెమన్ జ్యూసు ఈ రైస్ అంతటికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుంటే మనకి పులిహోర రెడీ అవుతుంది. నెక్స్ట్ పాయసం చేసుకుందాము. ఫస్ట్ రైస్ బాయిల్ చేసుకున్నాము. కుక్ అయినటువంటి రైస్లో షుగర్ యాడ్ చేసుకోవాలండి. షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మనకి ఈ షుగరు రైస్లో మిక్స్ అవ్వాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మనము సెపరేట్గా సైడ్కి మిల్క్ బాయిల్ చేసుకుంటాము. ఈ మిల్క్ కూడా మనము పాయసంలో వేసుకోవాలి కాబట్టి సెపరేట్గా మిల్క్ బాయిల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ మిల్క్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ ఈ క్యాష్యూ నట్స్, కిస్మిస్
ఇవి కూడా వేసుకుంటే మనకి పాయసం బాగుంటుంది కదా. సో క్యాష్యూ నట్స్, కిస్మిస్ కూడా ఫ్రై చేసి వేసుకున్నాను, మిల్క్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి చూసుకొని మిల్క్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలన్నమాట. వేసుకొని నెయ్యి కూడా చూసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఈ పాయసం కూడా రెడీ అవుతుంది. మనము పులిహోరకి రైస్ బాయిల్ చేసుకుంటాం కదా, అలా కుక్ చేసుకున్న రైస్ కూడా మనం యూస్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. మళ్ళీ సెపరేట్గా 2 సార్లు బాయిల్ చేసే పని లేకుండా. ఇప్పుడు మనకి సరిపడా ఉప్పు కొంచెం, అంటే కొద్దిగా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోవాలి. పచ్చకర్పూరం వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది కూడా. ప్రసాదం ఎప్పుడు పాయసం కానీ కేసరిలో కానీ పచ్చకర్పూరం వేసుకుంటే బాగుంటుంది. సో ఇందులో కూడా నేను పచ్చకర్పూరం వేసాను. అంతేనండి, మనకి పాయసం రెడీ అవుతుంది. నెక్స్ట్ కేసరి అండి, గోధుమ రవ్వ కేసరి. నేను సేమియా కూడా యాడ్ చేశాను ఈ కేసరిలోకి. ఫస్ట్ కుక్ చేసుకున్నాం కదా, కుక్కర్లో పెట్టేసాం కదా, అప్పుడు మనం కరిగించుకున్నటువంటి బెల్లం కూడా వేసుకోవాలి. మనం కుక్కర్లో అంటే కొంచెం కంజెస్టెడ్, ఇబ్బందిగా ఉంటుంది కుక్ చేసుకోవడానికి అని చెప్పేసి మళ్ళీ నేను సెపరేట్గా బాండీలో వేసాను. ఇలా వేసుకొని బాండీలో మనం కుక్ చేసుకోవాలన్నమాట. కుక్కర్లో అయితే ఇబ్బంది కదా, మనం మిక్స్ చేయాలి, కలిపేదానికి ఇబ్బంది అవుతుంది. ఇలా అయితే మనకి ఫ్రీగా ఉంటుంది, కలుపుకోవడానికి కుక్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనము కరిగించుకున్నటువంటి బెల్లము, ఉడికించుకున్నటువంటి ఈ గోధుమ రవ్వ అండ్ సేమియాలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మూత పెట్టి పెట్టేస్తే చక్కగా మిక్స్ అయిపోతుంది, అంతా మిక్స్ అయ్యి కుక్ అవుతుంది అనమాట. బెల్లం అంతా కుక్ అయ్యి కొంచెం దగ్గరకు అవుతుంది. ఇది కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనము నెయ్యి వేసుకోవాలండి, నెయ్యి పోసుకోవాలి. దీనికి కేసరి కదా, కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది. ఇది మనకి అచ్చము అన్నవరం ప్రసాదం లాగా ఉంటుందండి. ఇది గోధుమ రవ్వ, సన్న గోధుమ రవ్వ కాదు, లావుగా ఉండే గోధుమ రవ్వ అనమాట. ఆ గోధుమ రవ్వ మామూలుగా మనం బాయిల్ చేసుకుంటే చాలా టైం పడుతుంది, అందుకనేసి నేను కుక్కర్లో పెట్టేశాను. కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది, ఒక 3 విజిల్స్కి ఉంచామంటే ఉడికేస్తుంది తొందరగా. అలా ఉడికిపోయిన తర్వాత ఈ గోధుమ రవ్వ ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం కదా, నెయ్యిలో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇంకా మనం చూసుకోవాలండి, నెయ్యి సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. ఇంకొక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. మనకి అచ్చము అన్నవరం ప్రసాదం లాగా ఉండాలంటే కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి. దీనిని ఇస్రాక్లో కూడా కడతారు కదా, అలా ఇస్రాక్లో వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట. నేను ప్రజెంట్ అయితే ఇస్రాక్లో వేయడం లేదు. ఇప్పుడు నెయ్యి వేసుకొని ఇంకా నెయ్యి ఎక్కువనే పడుతుంది అనమాట దీనికి. ఇప్పుడు బాండీలోంచి మనకి ఈ కేసరి సెపరేట్ అయినంత వరకు మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే మూత పెట్టి పెట్టేసుకోవాలండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే మనకి దగ్గరకు అయినాక ఇప్పుడు జాజికాయ ఉంటుంది కదండి, ఆ జాజికాయ చిన్న ముక్క తీసుకోవాలండి. ఆ జాజికాయలోనే కొద్దిగా పటిక, ఇలైచీ వేసుకొని పౌడర్ చేసుకోవాలి. అలా పౌడర్ చేసుకున్నటువంటి ఆ పౌడర్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కేసరిలో చూసారా, ఇది రెడీ అయిపోయిందనమాట. మనకి బాండీ నుంచి సెపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు నెయ్యి కూడా చూసుకోవాలి. అంతేనండి, మనకి కేసరి రెడీ అయింది. ఇప్పుడు గారెలు అండి, అల్లం గారెలు. ముందుగా ఆయిల్ వేడి చేసుకోవాలండి, పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాగబెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత, వేడయ్యే లోపల మనము మినపప్పు నానబెట్టుకోవాలండి. ఒక 4 అవర్స్ ముందే నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఇప్పుడు ఈ ఆయిల్ వేడయ్యే లోపల అది మిక్సీ పట్టుకోవాలి. మినపప్పులో
అల్లము పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం గారెలు వేసుకోవాలండి. అల్లం గారెలు స్వామికి, ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం అండి, అందుకని చేస్తున్నాను. సో మనము ఇలా గారెలు వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం బాగా కాగాలి. కాగిన తర్వాత మనం గారెలు వేసుకోవాలి. ఈ విధంగా చేత్తో ఒత్తేసుకోవాలి. లేదంటే ఆయిల్ కవర్ ఉంటుంది కదా, బిగినర్స్ అయితే ఆయిల్ కవర్ మీద కొంచెం వాటర్ అప్లై చేసుకొని మనం మిక్స్ చేసుకున్నటువంటి ఈ బ్యాటర్ని పెట్టేసి మధ్యలో హోల్ పెట్టేసుకొని ఆ కవర్తో పాటు వేసేసుకున్నా కూడా చక్కగా వచ్చేస్తాయి గారెలు. సో ఈ విధంగా వేసుకోవాలి. బాగా వేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే అలాగే ఉంచాలన్నమాట, ఉంటే ఫ్రై అవుతుంది. కొద్దిగా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. అంటే మనకి గోల్డెన్ బ్రౌన్లోకి టర్న్ అవ్వాలన్నమాట కలరు. అలా గోల్డెన్ బ్రౌన్లోకి టర్న్ అయిన తర్వాత తీసేసుకొని ఇంకొక వాయ వేసుకుందాము. అంతేనండి, మనకి అల్లం గారెలు రెడీ అయ్యాయి. అంతే ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.